9th class chapter 6. So ఇది న్యూ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. మనం 5 చాప్టర్స్ వరకు నేర్చుకున్నాం. అంటే స్టాటిస్టిక్స్ కూడా నేర్చుకున్నాం. సో ఆ 5 చాప్టర్స్ స్టాటిస్టిక్స్ వీడియోలు మీకు కావాలంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో 9th క్లాస్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మీరు అన్ని వీడియోలు దొరుకుతాయి. సో ఆల్ ఎక్సర్సైజెస్ ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మీరు ఫస్ట్ మినిమం కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను, అది వినండి. తర్వాత మనం ప్రాబ్లం చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. మీరు అంతా టిపికల్గా చూడాల్సిన అవసరం లేదు దీన్ని. సో ఒక్క 5 minutes వినండి వీడియోను. 5 minutes విన్న తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి ఈ చాప్టర్ హార్డ్ ఉందా ఈజీ ఉందా. ఈజీ ఉంటే కంటిన్యూ చేసుకోండి. సో మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్ కాన్స్టెంట్. ఫస్ట్ మనం వేరియబుల్ అంటే ఏంది, కాన్స్టెంట్ అంటే ఏందో చూద్దాం. కాన్స్టెంట్ అంటే వాల్యూ. మనం ఇప్పుడు 2 రాసామనుకోండి, 2కి ఒకే వాల్యూ ఉంటుంది. దీన్ని మనం కాన్స్టెంట్ అంటాం. అంటే దీన్ని ఇంకా వేరే దానికి దేనికి కూడా ఈక్వేట్ చేయలేం. అట్లానే ఒక ఆల్ఫాబెట్ తీసుకున్నాం అనుకో, ఏదన్నా ఎక్స్ కానీ వై కానీ. ఎక్స్ అంటే దీన్ని దే నెంబర్కైనా తీసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోవచ్చు. అట్లా అంటే నంబర్స్ మనం ఇష్టం వచ్చిన నంబర్ తీసుకుంటున్నాం ఇక్కడ. అందుకని దీన్ని ఏమన్నామంటే మనం వేరియబుల్ అన్నాం. ఓకే. సో ఈ వేరియబుల్ అన్నప్పుడు సార్ మరి ఇది ఓన్లీ ఎక్సే తీసుకోవాలా అంటే అట్లేం లేదు. జనరల్గా ఎక్స్ వై జెడ్ ఈ 3 టర్మ్స్ తీసుకుంటారు. కానీ ఈ 3 టర్మ్సే తీసుకోవాలని ఏం లేదు. ఏబిసి తీసుకోవచ్చు, డిఈఎఫ్ తీసుకోవచ్చు, మన ఇష్టమైన నెంబర్లు తీసుకోవచ్చు. కానీ మనం అందరము ఒకే సిస్టమ్ ఫాలో కావాలని చెప్పి ఎక్స్ వై జెడ్ని వేరియబుల్ కింద తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకు 3 యాక్సెస్ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3Dలా. సో కాబట్టి అందుకని ఎక్స్ వై జెడ్ని వేరియబుల్ కింద తీసుకుంటాము, ఏబిసిని కాన్స్టెంట్ టర్మ్స్ కింద తీసుకుంటాం ఇన్ జనరల్గా. ఓకే. సో అప్పుడు మనం ఇక్కడ డెఫినేషన్ తీసుకుంటే, ఇఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ ఏమంటే ఎక్స్ అండ్ వై అనుకోవాలి మనం, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఒక లీనియర్ ఈక్వేషన్లో ఏవైనా 2 వేరియబుల్స్ ఉంటే కనుక దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అంటాం. సో దీనికి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ in 2 variable x and y is ax plus by plus c is equal to 0. ఇది general form. Okay, the general form of the equation ax plus by plus c is equal to 0. So where a b c are the real numbers. a b c values ఏంటివి రియల్ నంబర్స్, అంటే ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో అండ్ a and b are నాట్ సైమల్టేనియస్లీ 0. అంటే ఏబి వాల్యూస్ 2 కూడా ఒకేసారి 0 కావు. అయితే ఏ ఈజ్ ఈక్వల్ 0 కావచ్చు ఒకసారి, లేకుంటే బి ఈజ్ ఈక్వల్ టు 0 కావచ్చు. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఉంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0 ఇంటూ ఎక్స్ 0 అవుతుంది. అప్పుడు మిగిలేది ఏముంటుంది బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే. అదే బి ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకోండి, అప్పుడు ఇది 0 అయిపోతుంది. ఏఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే. సో అదే 2 0 పెట్టినాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ 0. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. అప్పుడు నీకు మిగిలింది ఏంది, సి ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ వేరియబుల్ ఉందా, లేదు. అందుకని ఇది పాసిబుల్ కాదు. అదే ఈ సైమల్టేనియస్. ఏ అండ్ బి ఆర్ నాట్ సైమల్టేనియస్లీ 0 అంటే ఏంది, ఏ వాల్యూ బి వాల్యూ 2 కూడా ఒకేసారి 0 కావు. అయితే బి ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, లేదంటే ఏ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటే 0 అవుతుంది. ఇది ఒక కండిషన్. ఇదంతా రఫ్, మీరేం నోట్స్లో రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు రాయాల్సింది ఏంటంటే ఇది రాయాలి, ఈ డెఫినేషన్ రాసుకోవాలి, ఈ ఎగ్జాంపుల్ రాసుకోవాలి. ఓకే. దీని తర్వాత ఇది రాసుకోండి. జనరల్ ఈక్వేషన్ ఏముంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ ఏని ఏమంటామంటే ఎక్స్ కోఎఫిషియంట్ అంటాం. ఏ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్
ఎక్స్ అంటాం. అట్లనే బీని ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై అంటాం. ఓకే, ఈ టర్మినాలజీ గుర్తుండాలి మీకు, ఇది కూడా రాసుకోండి మీరు. సిని మనం ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అంటాం. కాన్స్టెంట్ టర్మ్ అంటే దీనికి వేరియబుల్ ఉండదు, దీని పక్కన ఈ రెండింటికి వేరియబుల్ ఉంటుంది కాబట్టి ఈ వేరియబుల్ పక్కన ఉన్న కాన్స్టెంట్ నెంబర్ని ఏమంటాం మనం కోఎఫిషియంట్ అంటాం. ఏబిసిలు ఏమన్నాం రియల్ నెంబర్స్. ఓకే, ఇది కూడా మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకే, సో ఇన్ జనరల్ ఈక్వేషన్ మనం ఇక 3x + 2y + 5 = 0 అన్నాం అనుకోండి. 3ని x కోఎఫిషియంట్ అంటాం, 2ని y కోఎఫిషియంట్ అంటాం, 5ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనము ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సో ఎక్సర్సైజ్ 1లో వచ్చేసి ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax + by + c = 0 అంటే జనరల్ ఫార్మ్ అండ్ ఇండికేట్ ద వాల్యూస్ ఆఫ్ a, b అండ్ c ఇన్ ఈచ్ కేస్. సో abc వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి, దాంతో ఈ ఈక్వేషన్తో మనం కంపేర్ చేసి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ గివెన్ ఈక్వేషన్ని నేను ఏం చేస్తున్నా అంటే మనకు ఇక్కడ చూడండి ప్లస్లే ఉన్నాయి అన్నీ, కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంది. ఈ మైనస్ని మనం ఏం చేయాలి ప్లస్కు మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి చూడండి, ఇక్కడ 8x + 5y ఇక్కడ ప్లస్ తీసుకొని దీన్ని -3ని బ్రాకెట్లోకి తెచ్చుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మనకు. ఓకే, సో = 0. ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఏముంది ax + by + c = 0. సో ఇప్పుడు కంపేర్ చేయండి. హియర్ x పక్కన ఏముంది ఇక్కడ a, ఇక్కడ x పక్కన ఏముంది 8 అంటే x కోఎఫిషియంట్ a, x కోఎఫిషియంట్ 8. సో a = 8, y కోఎఫిషియంట్ b, y కోఎఫిషియంట్ 5 ఇక్కడ. సో b = 5. అట్లనే c కాన్స్టెంట్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ ఏముంది -3. సో -3. సో ఇది మన ఆన్సర్. a = 8, b = 5, c = -3. ఎట్లా ఈజీగా ఉంది కదా. సో ఇట్లానే మీరు మిగతావన్నీ చేయాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే అన్నిటికీ ప్లస్లు వచ్చేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే దీనికి కూడా అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. దీనికి 28x మైనస్ ఉంది కదా, ప్లస్ చేసుకోండి. సో మరి మైనస్ ఏం చేయాలి బ్రాకెట్లోకి తెచ్చుకోవాలి. -35 × y. ఈ -7 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది +7 అవుతుంది. ఓకే, ఏ బేసిక్స్ అవసరం లేదు మీకు, నేను చెప్తున్నా ఇక్కడ నేర్చుకోండి. -7 లెఫ్ట్ సైడ్ వస్తే +7 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ప్రతిసారి రాయండి జనరల్ ఫార్మ్, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. జనరల్ ఫార్మ్ ఏముంది ax + by + c = 0. సో హియర్ a = x కోఎఫిషియంట్ ఏముంది 28, b = y కోఎఫిషియంట్ ఏముంది -35, c ఏముంది +7. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్, మీరు ఇక్కడ వీడియోను పౌజ్ చేయండి, మిగతా సమ్స్ మీరు చేయండి, కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోను కంటిన్యూ చేయండి. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 93x -15y లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది +15y అవుతుంది. +12 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది -12 అవుతుంది. చూడండి ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, = 0. సో 93x + 15y. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ప్లస్ రాయాలి, అంటే ఏం చేయాలి +12 = 0. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ 2 వేరియబుల్ ఈక్వేషన్ ax + by + c = 0. కంపేర్ చేయండి. x కోఎఫిషియంట్ ఎంత a హియర్ a = 93, y కోఎఫిషియంట్ b = 15, c = -12. Okay, this is the answer. 3 questions complete. Question number 5. So ఇక్కడ 2x -5y లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది +5y అవుతుంది, = 0. సో జనరల్ ఫార్మ్ ఏముంది, జనరల్ ఫార్మ్ ax + by + c = 0. కంపేర్ చేయండి. x కోఎఫిషియంట్ ఎంత a = 2, y కోఎఫిషియంట్ ఎంత b = 5,
సో సి ఇక్కడ ఉందా, లేదు. ఏం లేకపోతే ఏమవుతుంది, జీరో అనుకోవాలి మనం. ఏం లేకపోతే వాల్యూ ఏమవుతుంది, జీరో. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినాయి. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఎట్లా అంటే సింపుల్గా చెప్తే మీకు చూడండి, ఈ 1/3ని బ్రాకెట్లోకి తీసుకోండి ఇంటూ ఎక్స్ ప్లస్ 1/4ని బ్రాకెట్లోకి తీసుకోండి వై ప్లస్ 7ని తీసుకొస్తే ఏమవుతుంది, -7 అవుతుంది. సో ప్లస్ ఆఫ్ -7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు జనరల్ ఫామ్ ఏముంది మనకు, జనరల్ ఫామ్ ax by ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3, బి ఈజ్ ఈక్వల్ టు 1/4, సి ఈజ్ ఈక్వల్ టు -7. ఇది కూడా ఆన్సరే. సో ఏబిసిఆర్ రియల్ నెంబర్స్ అని మనం ముందే చెప్పుకున్నాం. సో కాబట్టి ఇది 1/3, ఇది కూడా ఆన్సరే. ఓకే, లేదు ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే, ఇదైతే కరెక్ట్ ఆన్సరే. మీరు ప్రాబ్లం అంటే మీకు తెలియాలని నేను చెప్తున్నా. ఇట్లా కూడా మనం రాయొచ్చు యాజ్ ఇట్ ఈస్గా. లేదు దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. మనం ఏం చేయాలి, x/3 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 7. సో 3 × 4 12, 4 × x 4x, 3 × y 3y ఈజ్ ఈక్వల్ టు 7. సో 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12 7s 84. సో 4x ప్లస్ 3y 84ని తీసుకొస్తే -84 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 4x ప్లస్ 3y ప్లస్ -84 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x కోఎఫిషియంట్ ఏంది, a ఈజ్ ఈక్వల్ టు 4, y కోఎఫిషియంట్ ఏంది, b ఈజ్ ఈక్వల్ టు 3, కాన్స్టెంట్ టర్మ్ ఏముంది -84. సో ఇది ఆన్సర్. ఈ ఆన్సర్ కరెక్టే, ఈ ఆన్సర్ కరెక్టే. ఓకే, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఏది నచ్చితే అది రాసుకోండి, రెండు కరెక్టే. ఓకే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ యూ. రైట్. నెక్స్ట్ మ్యాథ్స్కి మెనీ మెథడ్స్ ఉంటాయి, మీరు ఇష్టం ఉన్న మెథడ్ చేసుకోవచ్చు. దీన్ని ఈ -3/2xని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 3/2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, a ఈజ్ ఈక్వల్ టు 3/2, b ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఏం లేకపోతే ఇక్కడ 1 అనుకోవాలి, 1. సో కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. ఇది ఆన్సర్. లేదంటే దీన్ని సింప్లిఫై చేసుకోవాలి మనం. y ఈజ్ ఈక్వల్ టు -3/2x. సో 2 ఇక్కడ తీసుకొస్తే 2y అవుతుంది, 2y ఈజ్ ఈక్వల్ టు -3x. సో 3x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు 3, x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, b ఈజ్ ఈక్వల్ టు 2. సో కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 0. ఇది ఆన్సర్. ఓకే, సో దీనికి కూడా రెండు ఆన్సర్లు ఉన్నాయి. మీరు ఏది చేసుకున్నా కరెక్ట్ ఆన్సరే. రైట్. సో నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 3x ప్లస్ 5y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x ప్లస్ 5y ప్లస్ -12 ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 5, c ఈజ్ ఈక్వల్ టు -12. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ జనరల్ ఫామ్ నేను రాయలేదు, మీరు రాసేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, సింపుల్గా ఉంది. ఇది సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది, ఏముంటుంది ఇందులో. రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ abc. సేమ్ దానిలాగానే. సో ఇది చూడండి, ఇక్కడ +5 ఉంది కదా, లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఏమవుతుంది, 2x ప్లస్ 5 వస్తే -5 ఈజ్ ఈక్వల్ టు 0. సో కంపారిజన్ విత్ దిస్ ఈక్వేషన్. సో ఏమవుతుంది, x కోఎఫిషియంట్ అంటే a కదా. సో a ఈజ్ ఈక్వల్ టు 2, y కోఎఫిషియంట్ b, y ఉందా ఇక్కడ, లేదు. అంటే దీన్ని మనం ఇట్లా రాయొచ్చు చూడండి, 2x ప్లస్ 0 ఇంటూ y -5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 0 ఇంటూ y 0 అయిపోద్ది కదా, అందుకని ఇక్కడ b వాల్యూ ఏముంది, 0 ఉంది. ఇట్లా. సో ఇట్లా రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావాలని రాస్తున్నా, మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు. c ఈజ్ ఈక్వల్ టు
ఎంత ఉంది -5 రైట్. సో మళ్ళీ +5 అని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, సి వాల్యూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి. అయితే ఇక్కడ మీరు మరోసారి దీనికి ప్లస్ రాయలేదు కదా అంటే ఏం రాయలేకపోతే ప్లస్ ఉన్నట్టే, మైనస్ ఉన్నప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ కూడా ఇక్కడ ఈక్వేషన్ అంతా ఒక సైడే ఉంది కాబట్టి ఏ వాల్యూ ఏముంది, ఎక్స్ కోఎఫిషియంట్ లేదు ఇక్కడ 0, వై కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఇంటూ వై, సో b ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ -2. ఓకే, సో సిమిలర్లీ క్వశ్చన్ నెంబర్ 3, దీనికి 2 ఆన్సర్లు వస్తాయి. సో మనం ఈ 1/7 ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 7 3 is 21. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే y - 21 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఎక్స్ కోఎఫిషియంట్ 0, b ఈజ్ ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ 1, c ఈజ్ ఈక్వల్ టు -21. ఓకేనా, సింపుల్గా. ఆర్ మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా చేస్తే 1/7 ఇంటూ వై -3 ఈజ్ ఈక్వల్ టు 0, +3 ఇటు వస్తే -3 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ 0నే, b ఈజ్ ఈక్వల్ టు మాత్రం 1/7, c ఈజ్ ఈక్వల్ టు మాత్రం -3. సో ఈ ఆన్సర్ రెండు సేమే, మీ ఇష్టం అనేది రాసుకోవచ్చు రైట్. ఇక్కడ కూడా -14/13 లెఫ్ట్ సైడ్ తీసుకురండి, x ప్లస్ 14/13 ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 0 లేదు కదా, y కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ అయితే 1, కాన్స్టెంట్ ఏముంది 14/13, ఇది ఒక ఆన్సర్. ఆర్ లేదంటే మీరు ఏం చేయాలి, దీన్ని 13 ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -14/13. సో 13 మల్టిప్లై హియర్, 13x ఈజ్ ఈక్వల్ టు -14, 13x -14 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +14 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 13, b ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 14. ఈజీగా ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 3. నౌ క్వశ్చన్ నెంబర్ 3, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మనము ఇది వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్లో మనకు ఏమైతే ఇవ్వలేదో వాటిని మనం ఎక్స్ అనుకోవాలి, ఇచ్చిన వాటిని కాన్స్టెంట్స్ కింద తీసుకొని మనం దీన్ని ఈక్వేషన్స్లో ఫామ్ చేయాలి. ఇక్కడ సమ్ ఆఫ్ 2 నంబర్స్ అన్నాడు, సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 34 అన్నాడు. ఆ 2 నంబర్స్ ఏంటియో ఇవ్వలేదు కదా, అవి మనం ఏం చేయాలి, లెట్ ఇట్ అనుకోవాలి. లెట్ 2 నంబర్స్ ఆర్, సో ఏమనుకుంటాం మనం జనరల్గా ఎక్స్ అండ్ వై అనుకుంటాం, ఏ బి అనుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నది తీసుకోండి, మీ ఇష్టం ఉన్నది తీసుకోండి. కానీ ఇన్ జనరల్గా మనం ఎక్స్ వై జెడ్ ఈ మూడింటినే వేరియబుల్స్ కింద వాడతాం. సో కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా, ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఓకే, 2 నంబర్స్ ఎక్స్ అండ్ వై. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు, గివెన్ ఏమి ఇచ్చిండు, సమ్ అంటే ఏంది, అడిషన్, సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 34. సో 2 నంబర్స్ ఏమేమి తీసుకున్నాము, ఎక్స్ వై. సో సమ్ అన్నట్టు కాబట్టి ఎక్స్ వైని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 34. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, +34ను లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ఎక్స్ ప్లస్ వై -34 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. ఎట్లు ఈజీగా ఉంది కదా, అంతే. మనం ఏం లేదు, తెలియని వాటిని ఎక్స్ వై అనుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండో, సమ్ అంటే సమ్ చేయాలి, మల్టిప్లై అంటే మల్టిప్లై చేయాలి, డివైడ్ అంటే డివైడ్ చేయాలి, అంతే. చేసి ఈక్వేషన్ ఫామ్లోకి తీస్తే మనకు అది ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, ద కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పెన్ ఈజ్ ₹5 లెస్ దాన్ ద హాఫ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫౌంటైన్ పెన్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే, కాస్ట్ ఆఫ్ ద బాల్ పెన్ ఏం తీసుకుందామంటే ఎక్స్ అనుకుందాం. ఓకే, కాస్ట్ ఆఫ్ ద ఫౌంటైన్ పెన్ ఏమనుకుందాం, వై అనుకుందాం రైట్. సో బాల్ పెన్ ఏమనుకున్నాం, ఎక్స్, అది తెలియదు కాబట్టి. కాస్ట్ ఆఫ్ ద ఫౌంటైన్ పెన్ ఏమనుకున్నాం, వై. ఫౌంటైన్ పెన్ అంటే ఇంక్ పెన్ అనమాట, బాల్ పెన్ అంటే ఇది ఇప్పుడు నేను రాసేది. ఇంక్ పెన్ అంటే ఇందులో ఇంక్ ఉంటుంది, దానికి నిబ్బు ఉంటుంది, దాంతో రాస్తాం. ఓకే, సో ఇది 2 పెన్లను ఎక్స్ వై అనుకున్నాం. మరి మన కండిషన్ ఏమి ఇచ్చింది చూడండి, గివెన్ కాస్ట్ ఆఫ్ ద బాల్ పెన్ ఏముంది, ఎక్స్, ఇక్కడ రాయండి, ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ద బాల్ పెన్ ఈజ్ ఈక్వల్ టు
5 రూపీస్ లెస్సర్ దాన్, లెస్ అంటే మైనస్ చేయాలి 5 రూపీస్ని, హాఫ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫౌంటైన్ పెన్. ఫౌంటైన్ పెన్ కాస్ట్ ఎంత? వై, వైకి హాఫ్ అంటే బై 2, ఫౌంటైన్ పెన్లో హాఫ్. దీనిలో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 5 సబ్ట్రాక్ట్ చేయాలి. చూసిలా ఎంత ఇది? కాస్ట్ ఆఫ్ ద బాల్ పెన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఫౌంటైన్ పెన్ కాస్ట్ మైనస్ 5 లెస్ వాల్యూ. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం మనం ఇప్పుడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 LCM తీసుకుంటే వై 2 5 10, ఈ 2ని ఇక్కడ తీసుకొచ్చి 2 into x 2x ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 10, దెన్ 2x ప్లస్ వై ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ వై, మైనస్ 10 ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎట్లా? ఈజీగా ఉంది కదా. సో ఈజీగా ఉంటే ఒక లైక్ కొట్టండి మా వీడియోని. నౌ థర్డ్ క్వశ్చన్. భార్గవి గాట్ 10 more మార్క్స్. భార్గవికి 10 మార్కులు ఎక్కువ వచ్చినాయట. ఎవరికంటే? మోర్ దాన్ డబుల్ ద మార్క్స్ ఆఫ్ సింధు. సింధు మార్క్స్ కంటే డబుల్ ప్లస్ 10 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే ఎగ్జాంపుల్కి మీకు చెప్తా, సింధుకి ఒక 5 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో మరి భార్గవికి ఎన్ని వచ్చినట్టు? సింధు కంటే డబుల్, డబుల్ అంటే ఏమైతే 10, ఈ 10కి ఇంకో 10 యాడ్ చేయాలి. 10 యాడ్ చేస్తే వచ్చేది భార్గవి మార్క్స్. ఓకే, అయితే మనం దీన్ని ఈక్వేషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. భార్గవి మార్క్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎక్స్ అనుకుందాం, తెలియదు కదా. సింధు మార్క్స్ కూడా తెలియదు, వై అనుకుందాం. రైట్, భార్గవి మార్క్స్ ఏమో ఎక్స్, సింధు మార్క్స్ ఏమో వై. మన కండిషన్ ఏమి ఇచ్చిండు? భార్గవి గాట్ 10 more మార్క్స్ దాన్ ద డబుల్ ద మార్క్స్ ఆఫ్ సింధు. సో భార్గవి మార్క్స్ ఎన్ని అనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. అది ఫస్ట్ తీసుకోండి, ఈజ్ ఈక్వల్ టు, సమజవుతుంది కదా నేను చెప్పేది. భార్గవి మార్క్స్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఇది సింధు మార్క్స్కి డబుల్ కదా. డబుల్ అంటే ఏంది? ఇప్పుడు సింధు మార్క్స్ ఎన్ని? వై, వై అంటే వై ప్లస్ వై ఎంత అవుతుంది? 2y. డబుల్ అంటే ఇదే కదా. సో 2y. అయితే ఈ డబుల్కి ఇంకెన్ని యాడ్ చేయమంటూ నువ్వు? మోర్ అంటే అడిషన్, సో ప్లస్ 10 యాడ్ చేయాలి. భార్గవి మార్క్స్ సింధు మార్క్స్కి అంటే డబుల్ ప్లస్ 10 మార్క్స్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ 2y వస్తే మైనస్ 2y ప్లస్ 10 వస్తే మైనస్ 10. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 4. Now question number 4. The cost of a pencil is ₹2 and ball pen is ₹15. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ 2 రూపీస్, ఒక పెన్ కాస్ట్ 15 రూపీస్. అయితే షీలా పేస్ 100 రూపీస్. 100 రూపీస్ షీలా షాప్ కీపర్కి ఇచ్చింది. సో ఫర్ పెన్సిల్స్ అండ్ పెన్ షీ పర్చేజ్డ్. అయితే ఆమె ఎన్ని పెన్స్ ఉన్నది, ఎన్ని పెన్సిల్స్ ఉన్నది అనేది ఇక్కడ లేదు మనకు. అర్థమైనా? ఎన్ని పెన్స్ ఉన్నది, ఎన్ని పెన్సిల్ ఉన్నది అనేది లేదు. దానికి మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఇక్కడ గివెన్ కాస్ట్ ఆఫ్ ద పెన్సిల్ ఎంత? ₹2. అండ్ గివెన్ కాస్ట్ ఆఫ్ ద బాల్ పెన్ పాయింట్ ఎంత ఇచ్చిండు? ₹15. సో ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ పెన్సిల్స్, నంబర్ ఆఫ్ బాల్ పాయింట్స్ లేవు, బాల్ పాయింట్ పెన్ లేవు. అందుకని మనం ఏమనుకున్నాం? లెట్ ద నంబర్ ఆఫ్ పెన్సిల్స్ పర్చేజ్డ్ బై షీలా ఎంత అనుకుందాం? ఎక్స్ అనుకుందాం. ఆమె ఎన్ని పెన్నులు ఉన్నదో మనకు తెలియదు. ఓకే, సో ఇక్కడ నంబర్ ఆఫ్ బాల్ పాయింట్ పెన్స్ పర్చేజ్డ్ బై షీలా ఇదేమనుకుందాం? నెక్స్ట్ వేరియబుల్ వై. ఇక్కడ 2 వేరియబుల్స్ వచ్చినాయి కదా మనకి, ఎక్స్ వై. ఎక్స్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ పెన్సిల్స్, వై అంటే ఏంది? నంబర్ ఆఫ్ బాల్ పెన్స్. ఓకే, ఆమె ఎన్ని పెన్నులు కొన్నది అనేది మనకు లేదు కాబట్టి వాటిని ఎక్స్ వై అనుకున్నాం. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ద పెన్సిల్స్, పెన్సిల్ టోటల్ కాస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక పెన్సిల్ 2 రూపీస్, 5 పెన్సిల్స్ కొన్నారు అనుకోండి. ఏం చేస్తారు? 5 2s 10 అని చెప్పేస్తారు, అంటే మల్టిప్లై చేస్తారు కదా. అయితే ఇక్కడ మనకు పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ అనుకున్నాం. అప్పుడు టోటల్ కాస్ట్ అంటే ఏం చేయాలి మనం? ఈ 2 into x, ఇక 2x రాసుకోవాలి. ఏంది? 2x రూపీస్. రైట్, అట్లనే టోటల్ కాస్ట్ ఆఫ్ ద బాల్ పాయింట్ పెన్స్ బై షీలా ఎంత ఇది? ఇక్కడ ఎన్ని రూపీస్ ఒక పెన్కి? 15 రూపీస్. మరి ఎన్ని పెన్స్ కొన్నది? 5 పెన్స్. అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? 15y రాయాలి. ఓకే, అట్లనే బై ద ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ప్రకారం ఆమె మొత్తం అన్ని పెన్నులు పెన్సిల్కి కలిపి ఎన్ని డబ్బులు ఇచ్చింది? 100 రూపీస్ ఇచ్చింది. సో పెన్సిల్స్కి ఇచ్చిన రూపీస్ ఎంత? 2x. పెన్లకు ఇచ్చిన రూపీస్ ఎంత? 15y. సో షీలా పేస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ పెన్ అండ్ పెన్సిల్ అండ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చింది. సో ఇవి టోటల్ ఉన్నప్పుడు 2 ఏం చేయాలి మనం? కలపాలి. పెన్సిల్స్ కాస్ట్, టోటల్ పెన్సిల్స్ కాస్ట్
ప్లస్ టోటల్ పెన్స్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2x ప్లస్ 15y ఇవి 100 ఇటు తీసుకొస్తే మైనస్ 100 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎట్లా ఈజీగా ఉంది కదా. సో కొంచెం సింపుల్గా ఆలోచించాలి. ఇక్కడ ఏం లేదు, కాన్సెప్ట్ ఏంటంటే ఒక పెన్నుకు 2 రూపీస్ అయితే ఒక పెన్సిల్కి 2 రూపీస్ అయితే నెంబర్ ఆఫ్ పెన్సిల్స్కు ఎంత, నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ x అనుకున్నాం కాబట్టి 2 × x 2x. అట్లనే పెన్ ఇంటూ నెంబర్ ఆఫ్ పెన్స్, పెన్ కాస్ట్ 1 పెన్ కాస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పెన్స్ 15y. టోటల్ కాస్ట్ ఎంత 2x ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. రైట్. నౌ ఫిఫ్త్ ప్రాబ్లం. సో యామిని అండ్ ఫాతిమా వీళ్ళిద్దరు 9th క్లాస్ స్టూడెంట్స్. సో టుగెదర్ కాంట్రిబ్యూటెడ్ ₹200. వీళ్ళిద్దరు కలిసి ఎంత కాంట్రిబ్యూట్ చేసిండ్రు, 200 రూపీస్ కాంట్రిబ్యూట్ చేసిండ్రు. ఎవరి కోసం, ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ PMRF కోసం ఎంత 200 రూపీస్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిండ్రు. కాకపోతే ఎవరు ఎంత చేసిండ్రు అనేది ఇక్కడ లేదు, అది మనం అనుకుందాం. ఇక్కడ లెట్ యామినీస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ PMRF ఎంత x అనుకుందాం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి. సో ఫాతిమా కాంట్రిబ్యూషన్ టు PMRF ఎంత అనుకుందాం మనం, y అనుకుందాం. అప్పుడు బోత్ యామిని అండ్ ఫాతిమా టుగెదర్ కాంట్రిబ్యూటెడ్ PMRF ఎంత ఇచ్చింది మనకి 200 రూపీస్. రైట్, 200 రూపీస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది రెండు కలపాలి. ఇది యామిని కాంట్రిబ్యూషన్, ఇది y అనేది ఫాతిమా కాంట్రిబ్యూషన్. ఇద్దరు కలిపి ఎంత మనకు వచ్చింది 200 రూపీస్. సో ఇప్పుడు x ప్లస్ y 200 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. The sum of a 2-digit number and the number obtained by the reversing the order of its digits is 121 if the digits in units and tens place are x and y respectively. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్స్ అంటే ఏందో ఒక నిమిషం చెప్తా వినండి. ఇక్కడ మనము 25 ఉంది, ఇది 2-digit నంబర్. సో 2-digit నంబర్ అన్నప్పుడు ఇది ఫస్ట్ డిజిట్, ఇది వచ్చేసి సెకండ్ డిజిట్. అంటే నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా, 20 + 5 రాయొచ్చు కదా. సో అప్పుడు ఇక్కడ దీన్ని నేనేం చేస్తున్నా, 20ని 10 × 2 రాస్తున్నా ప్లస్ 5 రాయొచ్చు కదా. అంటే 2-digit నంబర్ని 10 × ఫస్ట్ డిజిట్ ప్లస్ సెకండ్ డిజిట్ అని రాసుకోవచ్చు కదా. రైట్. అప్పుడు నేను XY అనేది 2-digit నంబర్ అనుకుంటే దీన్ని నేను దీని ప్రకారం ఇక 10 × ఫస్ట్ డిజిట్ ఏముంది x అంటే దీన్ని ఇక్కడ రాసుకోవచ్చు కదా, ప్లస్ సెకండ్ డిజిట్ y ఇక్కడ రాయొచ్చు కదా. అంటే XYని 10x + y అని రాయొచ్చు. ఎందుకంటే x అనేది 10th ప్లేస్ కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి, y అనేది యూనిట్స్ ప్లేస్ అంటే 1తో మల్టిప్లై చేయాలి, 1 × y వస్తుంది, ఇట్లా రాయొచ్చు. అయితే దీన్ని రివర్స్ ద నంబర్ అన్నాడు. రివర్స్ అన్నప్పుడు 25ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 52 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 50 + 2 అవుతుంది. అంటే 10 × 5 + 2. ఇక్కడ కూడా అంతే, 10 × ఫస్ట్ టెన్స్ ప్లేస్ 1 × యూనిట్స్ ప్లేస్. సో ఇక్కడ 52 అన్నప్పుడు నేనేం చేయాలి, ఇది yx రాయాలి. రివర్సింగ్ అంటే యూనిట్స్ ప్లేస్ 10కి 10 ప్లేస్ యూనిట్స్కి yx వస్తుంది. yx అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, నేను 10 × y ప్లస్ x అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని నేను ఇప్పుడు ఈ సమ్కి వాడతా. అర్థమైందా, xy అంటే 10x + y, yx అంటే 10y ప్లస్ ఇది 2-digit నంబర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు రఫ్లో రాసుకోవాలి, నోట్స్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్కి సంబంధించి 2-digit నంబర్ అన్నాడు. సో ఇక్కడ నేను గివెన్ 2-digit నంబర్ ప్లస్ x అండ్ 10s ప్లస్ y అతనే ఇచ్చిండు. యూనిట్స్ ప్లేస్లో x, 10s ప్లేస్లో y అన్నాడు. యూనిట్స్ ప్లేస్లో x, 10s ప్లేస్లో y. సో అది మనం ఇక్కడ స్టేట్మెంట్గా రాసినాం. సో దెన్ ద 2-digit నంబర్ యూనిట్స్ ప్లేస్లో x, 10 ప్లేస్లో y అన్నప్పుడు 2-digit నంబర్ ఏమొస్తుంది, yx వస్తుంది. రైట్. అయితే ఇది 2-digit నంబర్ అయినప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, నేను 10y + x అని రాయొచ్చు కదా. దీని ప్రకారం ఇగో yx అంటే 10y + x రాసుకోవచ్చు కదా. సో అట్లనే ద నంబర్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్, ఈ డిజిట్స్ని మనం రివర్స్ చేయాలి. అంటే
xy. అప్పుడు ఏమవుతుంది 10x ప్లస్ y అవుతుంది అయిందా. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఇచ్చింది సమ్ ఆఫ్ దీస్ టూ నంబర్స్ ఎంత 121 ఇచ్చింది. సమ్ ఆఫ్ ద 2 digit నంబర్స్ అండ్ ఇట్స్ రివర్స్ నంబర్ ఎంత 121. అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 10y ప్లస్ ఎక్స్ ప్లస్ ఎంత ఇది 10x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇది 121. ఇప్పుడు ఈ 10x x ఏమవుతుంది 2 యాడ్ చేస్తే 11x 10y ప్లస్ y 11y ఈజ్ ఈక్వల్ టు 121 రైట్. సో ఇప్పుడు ఇక్కడ 11x ప్లస్ 11y ఈ 121 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -121 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 11తోని అన్ని మల్టిపుల్ అవుతాయి కాబట్టి దీన్ని ఏం చేయాలి నేను ఆల్ ఆర్ డివైడెడ్ బై 11 ఆల్ ఆర్ డివైడెడ్ బై 11 అని రాసుకున్నా. అప్పుడు ఏమవుతుంది 11x బై 11 11y బై 11 -121 బై 11 ఈజ్ ఈక్వల్ టు 0 బై 11. ఇట్లా అన్నిటిని మనం చేయాలి. చేస్తే 11 క్యాన్సల్ ఎక్స్ ఉంటుంది రైట్ ప్లస్ 11 క్యాన్సల్ y ఉంటుంది మైనస్ 11 1 11 రైట్ అంటే 11 ఉంటుంది ఈజ్ ఈక్వల్ 0 బై 11 0 బై సంథింగ్ ఈజ్ 0 ఆల్వేస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ రైట్. సో సింపుల్గా ఉంది కదా. సో చాలా ఈజీ. మీరు దీన్ని కొంచెం ఇది చెప్పిన దీన్ని మళ్ళీ రిపీట్ చేసుకొని వినండి అర్థమైపోతుంది రైట్. సో దీంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6.2 ఎక్సర్సైజ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.